గణేష్ ఇద్దరున్నారు కాడ కుమార్ కానీ గణేష్ కానీ సమీర్ ఇటు చూసుకుంటా అటు ఇటు మనం పోవాలి కదా దించడంలో ఇదేంది నరేందర్ భాయ్ కొద్దిగా నిన్ననే అసెంబ్లీలో వర్గీకరణ గురించి బిల్ పాస్ చేసి తెలంగాణ అంటేనే మన వీర అడుగు వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది అనే ఆలోచనతోనే ఎవరు చేయలేని విధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు, ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము చేసి చూపెడతాము తప్పక ఎస్సీ వర్గీకరణ. అందులో భాగంగానే 30 ఏళ్ళ పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది సబబే అని అనగానే 27 నిమిషాలకే మా రేవంత్ అన్న స్పందించి తప్పక దేశంలో అన్నిటికన్నా మొదలే మన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఇవాళ చేసి చూపెట్టారు మన రేవంత్ అన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన మోడీనా గెలిచినా ప్రజల గురించి సేవ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్తో అందరూ కూడా బాగుపడతలేరు, వాళ్ళ దాంట్లో వాళ్ళకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి, అవన్నీ చిక్కులు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి మనం చూస్తున్నాం, మోడీ గారు చేస్తా అని మన మంద కృష్ణని పిలిపించుకుంటాడు, లేకపోతే ఆ బీసీ కృష్ణని పిలిపించుకుంటాడు, కానీ వాళ్ళకి చేయాలనే ఆలోచన లేదు. అదేవిధంగా మన కేసీఆర్ కూడా ఎప్పుడు మాటలు చెప్తాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, కానీ దళితులకు చేసింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, అనుకున్నది చేసి చూపెట్టినప్పుడే ప్రజలు మనెంబడి ఉంటారు. ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి చూపెట్టాము. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా మా రేవంత్ అన్న గారు ఛాలెంజ్ చేశారు, మేము 42% బీసీలకు ఇస్తాం, రిజర్వేషన్ ఇచ్చే దమ్ముంటారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగన చేసిందే కులగన సర్వే అందరికీ న్యాయం చేయాలి. అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు చేరాలి. అందులో భాగంగా ఈ రిజర్వేషన్స్ కూడా వాళ్ళందరికీ అర్హులు అయిన ప్రకారం కులాల ప్రకారం చేయాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది. నిన్న కూడా మా రేవంత్ అన్న కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఓపెన్గా చెప్పారు, 42% మేము బీసీలకు ఇస్తాం, మీకు ఇచ్చే దమ్ముందా. 42% కాదు అనుకుంటే అంతకన్నా ఎక్కించే ధైర్యం దమ్ము కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇటువంటి సంబరాలు చేసుకొని ఇక్కడ ఉన్న ఎస్సీ వర్గీకరణ వాళ్ళు కావచ్చు, ఇంకా బీసీ కులగణ కావచ్చు, అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని దీవించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఆ కులగణ ప్రకారం ఉంటుందో ఆ విధంగా అందరికీ చేస్తామని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చి ఇవ్వగానే 27 నిమిషాలలోనే శ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 27 నిమిషాలలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మేము మద్దతు ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని నిరూపించిన ఏకైక వ్యక్తి దేశంలోనే డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారికి స్వతంత్ర మాదిగ సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందుగా
ముందుగా ఎస్సీల కొరకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని మాట ఇచ్చినందుకు మేము మాదిగ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.